నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు జిల్లా ఉన్నతాధికారులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం దిక్సూచి కొనియాడిన వక్తలు ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయటం కొరకే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైభవంగా తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావటం ఆనవాయితీ చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ నిందితుడి నుండి 60 లక్షల విలువ చేసే 11 కార్లు స్వాధీనం వెల్లడించిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్. వార్తల్లోని వివరాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం దిక్సూచి అని పలువురు కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పలువురు రాజకీయ ప్రముఖులు జిల్లా ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకి గౌరవ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది. పట్టణంలో గౌరవ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది. ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అన్నీ కూడా ప్రజలందరికీ చేరుబాటులో చేయడానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. పేద ప్రజలకు ఎన్ని వేల సంవత్సరాలైనా ఎలుగెత్తినటువంటి జెండాలాగా మారినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం ఇంతకంటే గొప్ప మనిషిని పుట్టలేదు అని అందరూ కూడా ఆశ్చర్యం చెందే విధంగా అసమానమైనటువంటి ప్రతిభను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, పేద ప్రజల గొంతుకుగా నిలిచినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడి ఆశయాలు, ఆ మహానుభావుని సిద్ధాంతాల వల్లనే ఈ రోజున వివక్ష ఈ మేర కన్నా పోయింది అంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క శ్రమ, ఆయన ఆలోచనలు కారణం. భారతదేశానికి ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉద్యమించే గొంతుకగా మారినటువంటి మహామనిషి. పేద ప్రజల రక్తంతోనే సమాజం నిర్మించబడ్డది అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి గొప్ప మనిషి అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతిని ఈ రోజున గొప్పగా జరుపుకోవటం అంటే మానవాళికి అందరికీ కూడా అది ఒక పెద్ద పండుగ. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, ఇతర అణచబడిన వర్గాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాలరాశిలో భాగంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశాన్ని కులరహిత సమాజంగా, వర్గరహిత సమాజంగా మార్చాలని తన జీవితాన్ని, తన ఆలోచనని, తన మేధో సంపత్తిని ఈ దేశానికి కేటాయించి వెచ్చించి మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి చరిత్ర మనకు తెలుసు. నేటి నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకుని ఫలవంతంగా నిర్వహించాలని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వడమలపేట మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మనం గమనిస్తే పీజీఆర్ఎస్ ఫిర్యాదుల అన్నిటిలో 60% పైగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని రెవెన్యూ సంబంధిత భూములకు కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వే సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో అధికారులు అందరూ గ్రామానికే వచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చుక్కల భూములు పట్టాల పంపిణీలలో పలు అవకతవకలు జరిగాయని, బాధితులు సదరు అంశాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మ్యూటేషన్ పేరు, విస్తీర్ణం సవరణలు తదితర అంశాల పరిష్కారం కొరకు ప్రజల వద్దకే అధికారులు వచ్చి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి ముఖ్యమంత్రి ఈ సదస్సులను నిర్వహించారని, ప్రజలు ఇవి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి పట్టాలు ఉన్నవాళ్లు ఇల్లు తప్పక కట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జరీనా బేగం, ఎంపీడీఓ శేషగిరిరావు, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. జూన్ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే అన్ని సమస్యల్లో 60% సమస్యలు రెవెన్యూకి సంబంధించినవే ఉన్నాయి. మ్యూటేషన్లు జరగకపోవటం, లేదంటే ఆ రీసర్వే, వాళ్ళ ఈ ఊర్లో రీసర్వే అయిందమ్మా కాదు, కొన్ని రీసర్వే అంటే కొంతమంది తెలిసే ఉంటుంది. ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు, అంత యంత్రాంగం మొత్తం ఊరికే వెళ్ళాలి, కలెక్టర్ నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఏ వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యంత్రాంగం మొత్తం కూడా ఊర్లకే వెళ్ళి అక్కడ ఊర్లోనే ఏంటేంటి సమస్యలు వాళ్ళకి ఏమున్నాయి అన్ని చెప్పి, అవి వీలైనంత వరకు చిన్న చిన్న సమస్యలు అయితే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చేయటం, లేదంటే ఏదైనా సమస్యలకి సర్వే వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తహసీల్దార్ కానీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటే ఒక 45 రోజుల్లో వాటన్నిటిని కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. మొదటి సదస్సు తదుపరి ప్రారంభించడం అనేది ఖచ్చితంగా మీకున్న రెవెన్యూ సమస్యలు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గం ఏదైనా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. మీరు వస్తా చూసాం, ఇంతకుముందు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు దర్శనాపులో 2 చనిపోయారు మన ఊరు. చనిపోతే ఆ రోజు వచ్చాము. ఇవాళ కూడా వాగు పారుతా ఉంది. ఇందాక కలెక్టర్ గారు కూడా వాగు బాగా పారుతా ఉంది, దీనికైనా పరిష్కార మార్గం కావాలి అని చెప్పి మనం చెప్పకముందే ఆయన నోటీస్ చేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా దానికి కూడా అది ఆర్ఎన్బి రోడ్డు, ఇది రెవెన్యూ సర్వీస్ కానీ దానికి కూడా ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం అంటే నాకు బ్రిడ్జో లేకపోతే నాకు ఖచ్చితంగా తీసుకొస్తే కానీ ఊరికి రాకపోకలు అనేది నిర్విరామంగా జరగవు. వర్షాలు వస్తే ఊరు కట్ అయిపోతా ఉంది. దానికి కూడా పరిష్కార మార్గం చేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తూ ఉంది. మీకు ఇప్పుడు 2.5 లక్షలు ఎంతమంది ఇస్తున్నారు, దాన్ని కూడా పెంచి 3.5 లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. భీమరావ్ అంబేద్కర్ ఒక రామ్జీ సకాల్ప్ భీమ్దాయ్ దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అయితే బాల్యం నుండే ఆయన సామాజిక వివక్షలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఎలాగైనా ఉన్నత చదువులు చదువుకుని సామాజిక వివక్షలను రూపుమాపాలనే దృఢ సంకల్పంతో బొంబాయి నందు మెట్రికులేషన్ విద్యను అభ్యసించారు. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ వారి ఆర్థిక సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయం నందు ఉన్నత విద్యను అభ్యసించి PhD పట్టాలను సంపాదించారు. అనంతరం బరోడా మహారాజు గారి సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో కూడా సైనికుల చేత సామాజిక వివక్షకు గురయ్యారన్నారు. నా దేశంలో ఎలాగైనా అంటరానితనం, సామాజిక వివక్షతను సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో 1931 సంవత్సరంలో గాంధీజీని కలుసుకుని స్వాతంత్ర స్వగ్రామంలో పాలు పంచుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ హాజరై సామాజిక వివక్షతల నుంచి ప్రసంగించి బ్రిటిష్ ప్రభుత్వం చేత ప్రత్యేక హక్కులను పొందగలిగారని అన్నారు. స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలను అంబేద్కర్ గారికి అప్పటి భారత ప్రభుత్వం అప్పగించింది. రాజ్యాంగ రచనను అత్యంత ప్రామాణికంగా రచిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి తగిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి సామాజిక వివక్షతను రూపుమాపే ప్రయత్నం చేశారని అన్నారు.
అలాగే స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా తన సేవలను భారత జాతి నిర్మాణం కోసం అందించారని అన్నారు. 1956 డిసెంబర్ 6వ తేదీన స్వర్గస్థులయ్యారని అన్నారు. కావున ఈ రోజు మనం ఆయన వర్ధంతిని జరుపుకుంటూ దేశానికి చేసిన ఘనమైన సేవలను స్మరించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజీవ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు అమలుతోనైనా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ ఆశించారని అన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో నేటికి ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాని దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్ల పేరుతో నాటకాలు ఆడిందని ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే నేటి పాలకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారని, ఆచరణలో మాత్రం ఆయన ఆలోచనలు పక్కన పెట్టేశారని అన్నారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు జ్యోతేశ్వర్ నాయక్, ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు కొనియాడడం, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు దేశం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అవలంబించడం ఈరోజు అందరికీ ఆనందదాయకం. ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోకే అతి విలువైంది, అతి పురాతనమైంది. ఆ యొక్క రాజ్యాంగం వల్ల మన భారతదేశం ముందుకు పోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన యువత పైన ఉంది. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతేనేమి, ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివే. ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున నుండి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 36వ బోర్డు మీటింగ్ జరిగింది. స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇంజనీరింగ్ చీఫ్ మరియన్న, రామచంద్రారెడ్డి, డాక్టర్ రమాశ్రీ పాల్గొన్నారు. బోర్డు మీటింగ్లో గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు, అకౌంట్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు. 85% పూర్తయిన పనులను
నిధులు విడుదల చేసి వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఈఈ చంద్రశేఖర్, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, డిఈలు, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని దర్గా చౌక్ దగ్గర బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత వేదిక ప్రధాన కన్వీనర్ బండపల్లి కేశవరావు మాట్లాడుతూ, మనువాదుల గుప్పెట్లో నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడారని, ప్రపంచమే కాకుండా ప్రపంచ దేశాలు కొనియాడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పాఠశాలలో విద్యార్థులకు భారత రాజ్యాంగాన్ని విద్యార్థి దశ నుంచే పొందుపరచాలని అన్నారు. గ్రామస్థాయి సర్పంచ్ పదవి నుండి ప్రధాని పదవులు పొందే వరకు మహిళలకు హక్కు కల్పించిన ఏకైక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారని, గతంలో కూడా చంద్రబాబు ఇలాగే మోసం చేశారని అన్నారు. నేడు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి చంద్రబాబు ప్రాణాలు రక్షిస్తే తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని, ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారని అన్నారు. బొడమేరు వరద, బొడ్లు అడ్డు, శ్రీవారి లడ్డు, రేషన్ బియ్యం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేశారని అన్నారు. మధ్యలో ఫైల్స్ దగ్ధమంటూ నాపై విమర్శలు చేశారని, డీజీపీని స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి విచారణకు పంపారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పటికీ 15,000 కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని అన్నారు. ఎన్నికల అనంతరం నుండి ఇప్పటి వరకు వచ్చిన బిల్లులు ఎక్కించి కట్టమని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లలకు భద్రత కరువైందని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. మరి ఈ సెకి ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేప్ చేయబడుతూ ఉన్నారు, చంపేయబడుతూ ఉన్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము, దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము. ఆ ఫోన్లో కదిలిస్తేనే 10 నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. హత్య చేయబడిన మహిళలు కానీ, రేప్ చేయబడిన మహిళలు కానీ, బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా చంద్రగిరిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద బీఎస్పీ కన్వీనర్ పూరిమట్ల బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి దృఢమైన, లిఖితపూర్వకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భారతదేశంలో ఎటువంటి వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటి సమాజంలో అంబేద్కర్ కొందరివాడు కాదని, అందరివాడుగా భారత ప్రజలు స్వీకరించాల్సిన బాధ్యతలను ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఎస్వి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ చెంగయ్యపై ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ దళ్ నాయకులు ఆయనపై చేయి చేసుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నేతలను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షులు బాదూరు ఎల్లయ్య,
ప్రముఖ న్యాయవాది నాగపట్ల రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొత్తమే కాకుండా యావత్ ప్రపంచం కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మతోన్మాద శక్తులు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా తిరుపతి నుంచి ప్రభాకర్, రాజగోపాల్, అడ్వకేట్ సుప్రీంకోర్టు, అలాగే మిత్రులు చాలామంది ఇక్కడికి వచ్చేసిన దానికి వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, రాజ్యాంగాన్ని రచించి ప్రజల అడుగు బలహీన వర్గాల వారికి అందించిన ఫలాలను మనం పుస్తకంఠంతో ఆ ఫలాలను అందరికీ చేరేటట్టు కూడా మన వంతు దళితులుగా కృషి చేయాలనేసి ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను. ఈరోజు 68వ మన డాక్టర్ బిఆర్ గారి వర్ధంతి దిన సందర్భంన బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ నాయకులు, అలాగే లాయర్ రాజగోపాల్ సారు, మిగతా నాయకులందరూ కూడా కూడి మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఎంతో గణనీయంగా ఉంది. అయితే మిత్రులారా, ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా గుర్తించవలసింది ఒకటి మనం ఆలోచించాలి. ఆయన ఎంతో ప్రయాసపడి ఎన్నో ఆటంకములున్నా ఆయన కుటుంబం సైతం మొత్తం పోగొట్టుకుని చివరికి ఆయనే మనకు శాశ్వతంగా ఆయన ప్రాణాలు అర్పించాడు. మనకు రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించి రాజ్యాంగ తాతగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటే మన రాష్ట్రం ఆయనకి ఏం విలువ ఇస్తూ ఉందని నేను ప్రశ్నిస్తున్నా. మహానటి సావిత్రి సహజ నటనకు మరణం లేదని, భావిత్రాల నటీమణులకు సావిత్రి ఆదర్శంగా నిలిచారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పెరిగి విరిగితి, విరిగి విరిగి పెరిగితి, కష్ట సుఖములు సాగమెరిగితి అన్న మహాకవి గుర్రజాడ మాటలు మహానటి సావిత్రికి సరిగ్గా సరిపోతాయి. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1935 డిసెంబర్ 6న తెనాలి వద్ద చిన్న రావూరులో సావిత్రి జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను చవిచూసిన సావిత్రి 1953లో దేవదాసు సినిమాతో అగ్రశ్రేణి నటిగా అందలమెక్కింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సరసన పలు చిత్రాలలో నటించి మహానటిగా సినీ విలాకాశంలో ఓ ధృవతారగా నిలిచింది. ఎందరికో దాన ధర్మాలు చేసి చివరి దశలో అనేక కష్టాలను అనుభవించి అనాథగానే 1981 డిసెంబర్ 26న పరమపదించింది. ఈ సందర్భంగా పలు నాటక పోటీల్లో ఉత్తమ బహుమతులు అందుకున్న ప్రముఖ రంగస్థలి నటి దేవసేనను రాయలసీమ రంగస్థలి తరపున సత్కరించి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీయదర్శి కెఎన్ రాజా, కస్బా పద్మనాభం, కొత్తపల్లి మునిరత్నం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను సావిత్రమ్మ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన గుండాల గోపీనాథ్ సార్ గారికి, కొత్తపల్లి మునిరత్నం సార్కి, కేఎన్ రాజా సార్కి, నాతోటి వచ్చిన కళాకారులందరికీ, గురువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సావిత్రమ్మ నటన నాకు చాలా ఇష్టం. ఆవిడ నటించిన సినిమాలంతా నాకు మాయాబజార్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు కూడా చూశాను. ఆవిడ సినిమాలన్నీ నేను పాత సినిమాలన్నీ చూస్తూనే ఉంటాను. చక్కని చెప్పాలంటే గుర్తురావు. ఆవిడ చాలా మహానటి. దాన కర్ణుడు ఎంతటి వాడో అంతటి లేడీస్లో ఆవిడ అంతటి దాన హృదయం గల మహానటి ఆవిడ. ఈరోజు మహానటి సావిత్రి గారి యొక్క జన్మదినం పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదుపరి ఆమె యొక్క నటించినటువంటి చిత్రాలు, ఆమె చేసినటువంటి కళాసేవలు వీటన్నిటిని కూడా మేమెంతో ఆనందపడుతూ మాలో కళాకారులుగా ఉన్నటువంటి ఒక నటి హసీనా అనేటటువంటి నటికి ఈరోజు ఆమె యొక్క పురస్కారాన్ని అందిస్తూ వారికి మేము సన్మానించడం జరిగింది. ఇది ఆమె యొక్క గొప్పతనము.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికే దార్శనికుడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమన్యాయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని పాలన మనకు అందుకుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. రాజ్యాంగ నిర్మాత మన దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ఈరోజు మాకు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నిలబడి అన్ని వసతులు రాజ్యాంగ హక్కులను ప్రదర్శించిన మహానుభావుడికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. గౌరవనీయులు డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత మోర్చా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకత్వంలో రవికుమార్ నాయకత్వంలో ద్వారా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ పూలమాల ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనమంతా కూడా అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం అందరూ పనిచేయాలని కోరుకుంటూ అవకాశం మీడియా వారికి ధన్యవాదాలు. 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంను చిత్తూరు జిల్లా ఆర్మ్స్ రిజర్వేట్ పెరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఏర్పడిందని, కమ్యూనిటీ పోలింగ్లో ఒక భాగమని, హోంగార్డ్స్ ప్రజలకి పోలీసులకి వారధులుగా పనిచేయాలని తెలిపారు. హోంగార్డ్స్ గత 16 సంవత్సరాలుగా పోలీసులతో ఏమాత్రం తీసిపోని విధంగా సేవలు అందిస్తూ ఉండటం అభినందనీయమన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో రాత్రి గస్తీ సమయంలో సీసీటీఎన్ఎస్ ఆపరేటర్లుగా ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాలలో పోలీసుల కంటే హోంగార్డ్స్ పనితీరు ఎంతో ప్రశంసించదగ్గ విషయం అన్నారు. మీ కవాతు ప్రదర్శన చూసిన తర్వాత పోలీసు శాఖ క్రమశిక్షణకు మారుపేరును ప్రతిబింబించిందన్నారు. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకితభావంతో పనిచేయాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలని, ఎవరికైనా ఏదైనా ఉద్యోగపరమైన సమస్యలు ఉంటే నేరుగా కలవచ్చునని తెలిపారు. అనంతరం హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు అందజేసి 2024వ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పెరేడ్ ముగిసిన తర్వాత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ. ఈ ర్యాలీ సాయుధ దళం కార్యాలయంలో మొదలై పట్టణంలోని గాంధీ కూడలి నుండి మరలా పోలీస్ కార్యాలయంలో ముగిసింది. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం 362 మంది హోంగార్డ్స్ విధులను నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 137 హోంగార్డ్స్ వివిధ విభాగాల నందు డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు. హోంగార్డ్స్ పోలీసు వారితో సమానంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఎస్పీ ఇన్స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తారు.
పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు, బందోబస్తులైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని. అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో మన వంతు సహాయం మన వర్క్ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు, ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్తో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు, అవి నా పరిధిలో లేకుండా ఉండొచ్చు. కానీ నా పరిధిలో ఉన్నవి ఏవైనా సరే నేను ఎళ్ళవేళ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హోంగార్డ్స్కి తరపున ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ. చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 60 లక్షల విలువ చేసే 11 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ వెల్లడించారు. డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు పలమనేరు పట్టణానికి చెందిన సుబ్బన్న జోయల్ ట్రావెలింగ్ ఏజెంట్గా పనిచేస్తూ కార్ ఓనర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఓనర్లకు నెలకు కొంత డబ్బులు ఇస్తూ వారి వాహనాలను బాడుగులకు పంపేవాడు. చెడు వ్యసనాలకు బానిసై ఓనర్లకు తెలియకుండా వారి కార్లను కుదువకు పెట్టడం వంటి పనులు చేయటమే కాకుండా అతని వద్ద ఉన్న సెకండ్ కీతో కార్లను దొంగిలించి అమ్మకాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పలమనేరు పోలీసులు సుబ్బన్న జోయల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద ఉన్న 11 కార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన కార్ల విలువ 60 లక్షలు ఉంటుందని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ముద్దాయిని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన పలమనేరు పోలీసులను డీఎస్పీ ప్రభాకర్ అభినందించారు. 2 వీలర్స్ 4 వీలర్స్ ట్రాక్టరు కొన్ని దొంగతనాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పలమనేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు సుబ్బన్న జోయల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు ఒక ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి బతికేవాడు. తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడుగకు తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్ లోనయ్యి గ్యామ్లింగ్ కు ఆన్లైన్ బెట్టింగ్స్ కు తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదవబెట్టాడు. కుదవబెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కుదవబెట్టడం వల్ల డబ్బులు ఇబ్బంది కావు కదా, కొత్తగా కొన్ని వెహికల్స్ దొంగతనం చేసి డిసైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 6 వెహికల్స్ దొంగతనం చేశాడు, 5 వెహికల్స్ కుదవబెట్టాడు. ఈ రాబడిన కంపెనీ విచారిస్తే దీని మీద పూర్తిగా 11 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి 5 వెహికల్స్ కుదవబెట్టబడింది. సీజ్ చేసి మీ బండి 4 వస్తే నేను మంత్లీ 20,000 రూపాయలు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ట్రావెలింగ్ చేసి నడుపుకోకుండా ఆ బండి ఇంకో దగ్గర కుదవబెట్టి వాళ్ళని చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దొంగతనంలో 4 కేసెస్ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మిగిలిన 5 వెహికల్స్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుండి పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి భక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ 4 మాడవీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకువెళ్లారు.
శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదల ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చల్లంగా ఉండేలా సఖ్యతగా ఉండేలా దీవించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావటం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేయటం జరిగింది. స్వామివారిని ప్రధానంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా, ఎప్పుడు ఈ 2 రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దేవుని వద్ద అందరూ సమానమే అన్నట్లు పరిపాలన సాగడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో కంప్లైంట్స్ బుక్స్ ఏర్పాటు చేసి భక్తుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రసాదాల నాణ్యత, రుచి చాలా బాగుందని భక్తులు తెలుపుతున్నారని అన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం. ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానం అనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి. ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ, మనిషి విలువ, అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పొచ్చు. అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. థ్యాంక్ యూ. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఆ దేవదేవుని చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ 2 రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ తెలుగు పాప్ గాయని స్మిత కుటుంబ సమేతంగా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు పాప్ గాయని స్మిత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం బీఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి సారెను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకొచ్చారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుపతి పురవీధుల్లో కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మ పుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. అటు తర్వాత అమ్మవారికి పద్మ సరోవరం మండపంలో స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను దాదాపు 3 కేజీలకు పైగా 1.11 కోట్ల విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, నరేష్ కుమార్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉన్నత అధికారులు సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువ నేడు దిగజారిపోతున్నాయని, దీనికి నిదర్శనమే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నందు ప్రొఫెసర్ పై దాడి చేయటం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ గారు రచించారు ఆ ఒక పరిపూర్ణం అయితే ఇంకా చెందలేదని చెప్పొచ్చు. మొన్నటి దినం తిరుపతిలో జరిగిన ఒక ఘోరాతి ఘోరమే. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మీద దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనవాదులు చేసే ఈ యొక్క చిన్ననాటి తప్పుల్ని ఎవరు సరిదిద్దుకుంటా దాన్ని పెద్ద తప్పుగా చూపిస్తూ ఈ రోజు దౌర్జన్యంగా వెళ్లి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి విషయాలు పునరావృతం అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏమైపోతాయి? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అందట్లేదని మా బాధ. ఇకనైనా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్ అనేది కాదు, ఎంత గొప్పగా బతికాడని దానికి నిదర్శనం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన పూర్వీకులు ఈ భారతదేశాన్ని ఎంత బాగా చక్కగా తీర్చిదిద్దారంటే దాన్ని ఈ యువత నాశనం చేస్తున్నది. కాబట్టి ఈ భారతదేశాన్ని మార్చే ఒక విధానం ఒక యువత చేతిలోనే ఉన్నది. కాబట్టి ఓ యువత గ్రహించండి, మన భారతదేశం ఎటువైపు వెళ్ళిపోతుంది. కుల మతాలకి మన కొంతమంది మతోన్మాదులు కుల మతాలు చిచ్చు పెట్టేసి అన్నాదమ్ములైన మనల్ని విడదీస్తున్నారు. కాబట్టి యువత గ్రహించి మన భారతదేశాన్ని ఐకమత్యం చేయాలనేసి అందరి కోరు. జై భీమ్. తెలుగంగా కాలవకుండా నీటి ప్రవాహం ప్రమాదకరం కాకూడదన్న భావనతో అధికారులు విడుదల చేసి నీటిని తగ్గించారు. చెన్నైకు తాగునీటి అవసరాల దృష్ట్యా 4 రోజుల క్రితమే శ్రీ సత్యసాయి తెలుగంగా కాలవగుండా నీటిని విడుదల చేశారు. తొలుత 1600 క్యూసెక్ల మేర ప్రవాహం సాగుతూ వచ్చింది. అయితే ఫెయిన్జల్ తుఫాను నేపథ్యంలో అధికారులు ముందస్తు భద్రత దృష్ట్యా గంగ కాలవగుండా ప్రవాహాన్ని 800 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం రాంబట్లపల్లి, అక్విడకు, వాలగలమంద ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రవాహాన్ని తగ్గించడంతో ప్రమాదాలకు అవకాశం లేకుండా పోయింది. చెన్నైకు ఇవ్వాల్సిన 4 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.5 టీఎంసీ మాత్రం ఇచ్చామని, వర్షాలు తగ్గాక మళ్లీ ఇవ్వాల్సిన నీటిని విడుదల చేసేందుకు వీలుగా మళ్లీ ప్రవాహాన్ని పెంచుతామని తెలుగంగా అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు. జిల్లా ఉన్నతాధికారులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం, దిక్సూచి కొనియాడిన వక్తలు. ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయటం కొరకే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వైభవంగా తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావటం ఆనవాయితీ. చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. నిందితుడి నుండి 60 లక్షల విలువ చేసే 11 కార్లు స్వాధీనం. వెల్లడించిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.